మాటలు విందాం. తదుపరి ఆయన శరీర రక్తంలో మనం పాలు పొంగులు పొందుకుందాం. లూకా సువార్త 22:39 ఒకసారి చదువుదాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ప్రియమందిని బిడ్డలారా, మనం చదువుకునే వాక్య భాగంలో యేసు ప్రభువుల వారికి ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళుతుండేవారు. అలాగే శిష్యులు కూడా ఆయన వెంట వెళుతుండేవారు. ప్రభువుకి ఒక వాడుకున్నది ఏంటంటే, ఆయన గెత్సేమనే తోటకు వెళ్ళి మరి ప్రార్థన చేయడం అనేది ఆయనకు ఒక వాడుక. ఈ దినాన్ని వాడుక అనే మాట గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రభు యొక్క వాడుక ఏంటంటే ప్రార్థన చేయడం ఆయన యొక్క వాడుక, లేక రొటీన్ లైఫ్. ఈ రోజున వాక్యం వింటున్న మన యొక్క వాడుక ఏమిటి? వాడుక, రొటీన్ లైఫ్. మన యొక్క వాడుక ఏంటంటే, తిన్న వెంటనే పడుకోవడం మన యొక్క వాడుక. ఒకరు ఒక మాట అంటే తిరిగి 2 మాటలు అనడం మన యొక్క వాడుక. చెంప మీద కొడితే ఒక చెంప మీద తిరిగి 2 చెంపలు బాధేయడం మన వాడుక. టీవీ పెట్టాక క్రమం తప్పకుండా వస్తున్న ప్రతి సీరియల్ చూడడం వాడుక. ప్రియమందిని, ఇది మన జీవితాల్లో మన యొక్క వాడుక. ప్రభు వారి యొక్క జీవితంలో ప్రార్థన చేయడం ఆయన వాడుక. తరచూ ఆయన ప్రియమందిని ప్రార్థన చేస్తుండేవాడు. రాత్రి అంతా గడిపిన అనుభవాలు ఆయన జీవితంలో ఉన్నవి. పెందల కడే లేచి ప్రార్థన చేయడం ఆయన జీవితంలో అనుభవనది. ఏమండి, కనుక ఏకాంతముగా దేవుని సన్నిధానంలో సమయం దొరికినప్పుడల్లా కూడా ప్రార్థన చేయడము ఆయనకు వాడుక. ప్రియమందిరా, యేసయ్య జీవితంలో ప్రార్థన అనేది ఒక వాడుకగా ఉన్నది. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో మరి ఏది వాడుకగా ఉన్నది ఒకసారి ఆలోచించేద్దాం. ప్రియమందిరా, బైబిల్ గ్రంథంలో కొంతమంది వారి జీవితాల్లో కొన్ని దేవునికి విరోధమైనవి వారు వాడుక చేసుకున్నట్లుగా బైబిల్ సెలవిస్తున్నది. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి ఏంటంటే శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము ఏం చేసుకున్నారంటే అండి, అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. వీరి జీవితంలో ఏది వాడుకైపోయిందంటే అండి, ఏటమ్మా? శకునములు చూడడం, చిల్లంగితనము అంటే మంత్ర విద్య. చిల్లంగితనం అంటే మంత్ర విద్య. తర్వాత అగ్నిగుండాలని దాటించడం, దానివల్ల ఏదో మోక్షం వచ్చేస్తుందని, ఏమండి శాపాలు పాపాలన్నీ కూడా తీసివేయబడతాయని. శకునములు చూడడం అనగా ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు, ఇవన్నీ కూడా వాడికైపోయి, వారికి ఎలాగైతే ఆ దినాల్లో ఇవన్నీ వాడికైపోయినాయో ఈ రోజున మన జీవితాల్లో కూడా వాడికైపోయి. ఈరోజు మంగళవారం కదండి, మంగళవారం ప్రయాణం చేయకూడదు. శుక్రవారం కదండి ఈరోజు, ఏమండి? కనుక ఏదైనా ఒక పని తలపెట్టడానికి దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే మంచి రోజులు చూస్తున్నారు, ఏమండి చెడ్డ రోజులు కూడా చూస్తున్నారు. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయము 21 వచనం చూడండి. దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి కాలములను సమయములను ఆయన మార్చువాడు. కాలాల్ని సమయాల్ని మార్చేవాడు ఆయన. కనుక నీవు నేను మార్చడానికి మనం ఎవరమండి? కాలాలు సమయాలు మార్చేవాడు ఆయన. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే ఇది ఈ కాలము, ఈ కాలాన్ని మీరు పని మొదలు పెడితే మీకు అంతా శుభం జరుగుతుందని, పలానా టైంలో పలానా సమయంలో మీరు మొదలు పెడితే మీకు జయము కలుగుతుందని, ఇలాగ మానవులు ఏం చేస్తున్నారంటే కాలాల్ని సమయాల్ని ఏం చేస్తున్నారండి? మారుస్తున్నారు. చెడ్డ దినముగా చెడ్డ సమయముగా మారుస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే కాలములు సమయములు మార్చేవాడు ఆయన. కాలములు సమయములు మార్చేవాడు ఆయన. కనుక ప్రియమందిరా, దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేన్ని మనం వాడుక చేసుకున్నాం? మంచి రోజు చెడ్డ రోజు చూడడం అనేది మన జీవితాల్లో ఒకవేళ వాడుక అయిపోయిందా? ఆలోచన చేద్దాం ప్రియమందిరా. శకునాలు చూడటం ఏమండి, చిల్లంగితనము, మంత్ర విద్య నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రియమందిరా. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక కాలములు సమయములు మార్చువాడు ఆయన. భక్తులు అంటాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. కనుక ఈరోజు ఉండాలన్నా బకిడి తన్నాలన్నా ఆయన వశంలో ఉన్నది. కొన్నిసార్లు అంటారు, నన్ను తీసేసుకొని ప్రార్థన చేస్తున్నానని అంటుంటారు. నువ్వు తీసేసుకోమన్నది మాత్రాన్ని ఆయన తీసుకోడు, ఉంచమన్నా ఆయన ఉంచడు. ఎప్పుడు నీ టైము అవ్వాలో ఆయనకి తెలుసు. అప్పుడు పిలుస్తాడు, నరులారా తిరిగి రండి అంటాడు. కనుక ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళవలసిందే. ఇంకా ఉంటానండి, పెళ్లి చేయాలండి, లేకపోతే మనవాళ్ళు పెళ్లి చూడాలండి అంటే పని అవ్వదు. కనుక కాలములు సమయములు ఆయన వశములో ఉన్నవి ప్రియమందిని వారు. కనుక మన కాలగతులు ఆయన వశములో ఉన్నవి. కనుక ప్రియమందిని వారు ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఇవన్నీ వారి జీవితాల్లో ఏమైపోయినంటే వాడికైపోయింది. ఏంటంటే అగ్నిగుండం దాటించడం, శకునాలు చూడడం, చిల్లంగితనము, ఏమండి, ఇవన్నీ కూడా వారి జీవితాల్లో వాడికైపోయింది. అలాగే మరొక సందర్భం చూద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యం చేశాడు. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించు. ఎవరో ఇతగాడు? మనష్షే. 21వ వచనం 21వ అధ్యాయం 1వ వచనం కదా, మనష్షే గారు. ఆయన తండ్రి ఏ బాటలో నడిచాడో ఈయన కూడా అదే బాట. ఏమండి, ఏం చేశాడంటే అండి, అగ్నిగుండమును దాటించి జ్యోతిష్యమును శకునములను వాడిక చేసిన జ్యోతిష్యం. ఏమంటే చిలక జ్యోతిష్యం మనకు తెలుసు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకా ఒక గుడివాడు ధరించుకొని చిలకని బాక్స్లో పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా జ్యోతిష్యం చూపించుకునేవారు ఇంకా పిచ్చోళ్ళు ఉన్నారు, చాలామంది ఇంకా ఉన్నారు. జ్యోతిష్యులు ఉన్నారు. ఎలక్షన్లో నెగ్గుతారో నెగ్గరో ఇవన్నీ కూడా చూపించుకోవడం జరుగుతున్నది. ఏమండి, ఎప్పుడు పని తలపెట్టాలో ఏ రోజు మంచిదో చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే ఒక ఆయన జ్యోతిష్ చూపించుకుందామని వెళ్తున్న వాడిని ఆఫ్ చేసి చూపించుకున్నాడంటే, అమ్మ వెంకట్రావు గారికి మంచి జాతకం చూపించమ్మా చిలకమ్మ అంటున్నాడంటే. అంటే అది ఇలాగ బయటకు వచ్చేసరికి లోపల కుక్క వచ్చి దాన్ని ఎత్తుకుపోయిందంటే. ఆయన భవిష్యత్తు ఏదో చెప్తాడు అనుకున్నది ఎవరు? చిలక. దాని భవిష్యత్తే లేకుండా చేసింది ఏంటి? కుక్క. ప్రియమందిరులారా గమనించండి, జ్యోతిష్యాలు అండి మానవ జీవితంలో ఏమైపోతున్నాయంటే వాడుక.
జ్యోతిష్యం చెప్పించుకోవడం వాడుకైపోతుంది మానవ జీవితంలో. ఏంటండి శకునాలు, చిల్లంగితనము, అగ్నిగుండాలు దాటించడం, ఇవి మానవ జీవితాల్లో ఏమైపోతున్నాయంటే వాడుకైపోతున్నాయి. మరొక సందర్భం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 22:21. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని గాని ఏంటంటే అండి నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. చూశారండి, మళ్ళా చదవండి ఒకసారి. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. దేవుని మాట వినకపోవడం వాళ్ళకి బాల్యం నుండి ఏమైపోయిందంటే వాడికి. దేవుని మాట వినకపోవడం మానవ జీవితంలో ఏమైపోయిందంటే వాడికైపోయింది. ఆయన మాట ఆలకించమని, నా మాట ఆలకించండి దేవుడు అంటుంటే, కానీ మనుషులకి ఏమైపోయిందంటే బాల్యం నుండి కూడా ఆయన మాట వినకపోవడం వాడికైపోయింది. అందుకని మనుషులు ఆయన మాట వినట్లేదని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఆకాశంతోని భూమితో. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకంటే నేను సృజించిన మనుషులు నా మాట వినట్లేదు, ఆలకించడం లేదు. వారికి బాల్యం నుండి కూడా మాట వినకపోవడం వాడికైపోయింది. ఈరోజు నా మనుషులకి దేవుని మాట వినకపోవడం వాడికైపోయింది. ఏమండి, పిల్లలకి తల్లిదండ్రులు మాట వినకపోవడం వాడికైపోయింది. ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఏమండి, వీళ్ళ మాటలు వినకపోవడం ఏమైపోయింది అంటే స్టూడెంట్స్కి వాడికైపోయింది. ఆన్లైన్లో క్లాసులు చెప్తుంటే కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఎలా చెప్తున్నాడో వీడు ఏం చేస్తున్నాడంటే చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ కనబడేట్లుగా ఏం చేస్తున్నాడండి మాట్లాడుతున్నాడు ఆన్లైన్లో. అక్కడ సారేమో ఆన్లైన్లో క్లాస్ చెప్తుంటే స్టూడెంట్ అక్కడ వాళ్ళ సార్ ఎలా చెప్తున్నాడో అలాగే ఏం చేస్తున్నాడంటే మధ్యలోకి వస్తున్నాడు. ఈ రోజున లెక్చరర్స్ మాటలు లేక ఉపాధ్యాయులు మాటలు వినకపోవడం ఏమైపోయిందంటే బాల్యం నుండి వాడికి కారణం ఏంటంటే సినిమాలో చూస్తున్నారు కదా, బాల్యం నుండి సినిమాలు చూడడం అలవాటు అయిపోయి ఏం చేస్తున్నారంటే బాల్యం నుండి కూడా పెద్దవారి యొక్క మాటలు, తల్లిదండ్రుల యొక్క మాటలు వినకపోవడం ఏమైపోతుందంటే వాడికి అయిపోతుంది. ఒకసారి నేను పుట్టినరోజు సందర్భంలో చెప్పాను, టీచర్ గారు కర్ర ఇచ్చి కొడితే కుర్రగాడు ఏం చేసాడో తెలుసా? కర్ర ఇలా విరిచేసాడు. అదేరా కర్ర విరిచేసామంటే ఏమన్నా తెలుసా? కర్ర విరిచాను కాదండి, మీ చెయ్యి విరవలేదు కదండి అన్నాడు. చూసారా? అంటే బాల్యము నుండి వాడికైపోయింది. ఎదిరించడం, మాట వినకపోవడం వాడికైపోయింది. బాల్యము నుండి దేవుని మాట వినకపోవడం వారికి ఏమైపోయిందంటే వాడికైపోయింది. బాల్యం నుండి తల్లిదండ్రుల మాట వినకపోవడం వాడికైపోయింది. బోధించే గురువులు మాట వినకపోవడం కూడా వాడికైపోయింది. ఈ దినాన్ని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన ప్రభు జీవితంలో అయితే ఆయన ప్రార్థన చేయడం ఆయన జీవితంలో ఒక వాడుకగా చేసుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏది వాడుకగా ఉన్నది? ప్రియమైన మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ఎక్కడో ఉండదు, దానియేలు గ్రంథం ప్రక్కనే ఉంటుంది, 746వ పేజీ. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు ఏమైపోయిందంటే వాడు
అబద్ధం ఆడడం ఏమైపోయిందంటే అండి వాడుక అయిపోయిందండి. ఈ రోజున మొబైల్స్ వచ్చాక అబద్ధాలు బాగా వాడుకైపోయింది. ఎక్కడున్నారండి అని ఫోన్ చేస్తారు అవతల. దారిలో ఉన్నానండి అంటాడు. ఇంటి దగ్గర ఉన్నాడు, ఇంకా బయలుదేరలేదు. దారిలో ఉన్నాను అంటాడు. బయలుదేరకుండానే దారిలో ఉన్నాను అంటుంటాడు. అంటే అది అబద్ధమా లేక సత్యమా? అబద్ధమే. అంటే అబద్ధం ఆడడం ఏమైపోయిందంటే వాడుక. ఇంట్లో ఉన్నారని ఇంట్లో లేనంటాడు, ఇంట్లో ఉంటాడు, ఇంట్లో లేనంటాడు. అంటే వాడుకైపోయింది. ఏంటి? అబద్ధం ఆడడం వాడుకైపోయింది. ఇంకా దొంగిలించడం కూడా ఏమైపోయిందంటే అండి వాడుక. నా ఆఫీసులో కదా అనుకుంటుంటాం, పేపర్లు తెచ్చేస్తుంటాం 10 పేపర్లు, అది కూడా దొంగిలించడమే. నా స్కూల్లో కదా అని చాక్ పీసులు తెచ్చేస్తుంటారు, డజన్ ఎన్నో, ఇంటికి కూరలు ఆడుకుంటారు, అది కూడా దొంగిలించడమే. ఎందుకంటే ప్రభుత్వం నువ్వు బోర్డు మీద రాయమని ఇచ్చింది, దేవుని స్తోత్రం, ఖర్చు పెడుతుంది, నువ్వు తెచ్చితే ఎలాగా? అది కూడా దొంగిలించడం కూడా ఏమైపోతుందంటే వాడుక. దేవుని స్తోత్రం. అవతల గోడలు అవతల ఉంటారు కదా, సుధా గారు కోసేస్తే బాగుంటుందంటే కోసేస్తే బాగుంటుందా? అది కూడా దొంగిలించడం, నారింజకాయ. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవరు లేరు కనుక మనకు అప్పగించారు కానీ కోసేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో తెలియదు గారు ఫోన్ లేదు, ఏం చేస్తాం, వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. అదే నీళ్ళు పోతానని కోసేస్తున్నాం. హల్లెలూయా. కనుక దొంగిలించడం ఏమైపోతుందండి వాడుక. అబద్ధం ఆడడం వాడుక. వ్యభిచరించడము వాడుక. వ్యభిచరించడం అంటే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే మోహపు చూపుతో చూస్తేనే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఏంటంటే వ్యభిచరించడమే అండి. అది కూడా వాడికే. కొంతమంది ఇంకా ఆడపిల్లలు అలాగా రోడ్డు మీదకి వెళ్ళాలంటే అలా చూసేస్తూ ఉంటాడు, కట్టుమోతాన్ని పెట్టినట్టు. ఏంటిది చెడు పెట్టేసిన వాళ్ళకి అలా చూస్తూ ఉంటాడు. ఎల్లబడి కరెక్ట్. మోహపు చూపుతో చూడడం కూడా ఏంటంటే వ్యభిచారంతో సమానం. ఇదేమైపోయిందంటే మనుషులకి వాడుకైపోయింది. ఇంకేంటంటే నరహత్య. అంటే కత్తిచ్చుకుని చంపేస్తేనే నరహత్య కాదు. మొదటి యోహాను పత్రిక 3:15 మొదటి యోహాను పత్రిక 3:15 చూడండి ఒకసారి. తన సహోదరుని నరహంతకుడు. చూసారండి, సహోదరుని ద్వేషిస్తే ఏంటంటే అండి నరహంతకుడు. కత్తిచ్చుకుని వెళ్ళి చంపిన అవసరం. సహోదరుని ద్వేషిస్తే హత్య చేసినట్టండి, నరహత్య చేసినట్టు. కనుక ఇవన్నీ మన జీవితాల్లో ఏమైపోతున్నాయంటే వాడుకైపోతున్నాయి. ప్రియమందిరం ద్వారా వాడుకైపోతున్నాయి. అందులోని హోషేయ గ్రంథము 12:7 ఒకసారి చూడండి. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును ఏం చేస్తారంటే అండి, అన్యాయపు త్రాసును ఏం చేస్తారంటే వాడుక. అన్యాయం చేయడం వాడుకైపోతుంది. అన్యాయపు త్రాసు కూడా ఏమైపోతుందండి వాడుక. ఇలా పెడుతుంటాడు, అక్కడ వదిలేని అంటుంటాం మనం చెయ్య. ఆ వీళ్ళతో ఏం చేస్తుంటాడండి దాన్ని ఇలాగా ఓకే చూసారా? మీరు చూసినాడు ఎప్పుడైనా? ఇప్పుడంటే మిషన్లు వచ్చేసినాయి కానీ ఛార్జింగ్ మిషన్లు వచ్చేసినాయి. అండ్ పేపర్లు చూసి కూడా అంటూ ఉంటారు, చాలా వచ్చేస్తామో కేజీలు అనుకుంటుంటాం. ఎలా చూస్తే మరి తక్కిడు మా ఏంటో కానీ తెలియదు కానీ చాలా. అండ్ మనం కొంటే ఎన్నో రావు కేజీ పేపర్లు, వాడు చూస్తే మాత్రం చాలా కేజీలు పేపర్లు మన దగ్గర నుండి పట్టుకుపోతుంది. అన్యాయపు త్రాసు వారికి ఏమైపోయిందంటే వాడుకైపోయింది. మన దగ్గర కొంటున్నప్పుడేమో పెద్ద కొంచెంతో కొలిసేతను ఉంటాడు, వాడు అమ్మేటప్పుడేమో చిన్న కొంచెంతో వేరుశనగలు వేసుకుని ఉంటాడు, మినపప్పు. ఏమండి అన్యాయపు త్రాసు మనుషులకి ఏమైపోయిందంటే వాడికైపోయింది. ఈ దినాన్ని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడండి? ఒలివకొండ. ఎందుకు? నిద్రపోవడానికి, ప్రార్థన చేయడానికి. ఎందుకంటే ప్రార్థన ఆయన జీవితంలో ఏమైపోయిందంటే వాడుక.
వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య జీవితంలో ప్రార్థన వాడుకగా ఉన్నది. ఇంకా చూడండి, ఆయన జీవితంలో ప్రియమైన మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతమునకు యోర్దాను అద్దరికి వచ్చాను. జన సమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా ఏం చేస్తాడంటే బోధించుడు. ప్రార్థన ఆయన జీవితంలో వాడుక, బోధించుడు ఆయన జీవితంలో వాడుక. ఎక్కడికి వెళ్తున్నా ఆయన అక్కడ ఏం చేస్తాడంటే పరలోక రాజ్య సంబంధమైన విషయాలు బోధిస్తున్నాడు ప్రజలకు. ఎందుకంటే బోధించడం ఆయనకి ఏమైపోయిందంటే వాడుక. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏది వాడుకగా చేసుకుంటున్నావు? ప్రార్థన నీ జీవితంలో వాడుకగా ఉన్నదా? ఆయన గురించి ప్రకటించడం నీ జీవితంలో ఒక వాడుకగా ఉన్నదా? ఆయన గురించి పాడడం నీ జీవితంలో ఒక వాడుకగా ఉన్నదా? ఆయనను స్తుతించడం నీ జీవితంలో ఒక వాడుకగా ఉన్నదా? ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే పౌలు జీవితంలో ప్రియమందిరా చూడండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడని లేఖనములలో నుండి చెప్పుచు వారితో నేను స్తోత్రం. చూశారండి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు గురించి ప్రకటించడం అనేది ఏమైపోయిందంటే వాడుకైపోయింది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో, ఏం చేశాడో ఇవన్నీ కూడా లేఖనాలు ఎత్తి చూపిస్తూ, ఒప్పిస్తూ, వాదిస్తూ ప్రకటించడం ఆయనకి ఏమైపోయిందంటే వాడుకైపోయింది. ప్రేమందంగా ఈ రోజున ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది నీ జీవితంలో వాడుకగా ఉన్నదా? ఆయన గురించి ప్రకటించడం అనేది నీ జీవితంలో ఏమైనా వాడుకగా ఉన్నదా? ఆలోచించేద్దాం. ప్రార్థన చేయడం అనేది వాడుకగా ఉన్నదా? ఒక సమయానికి వాడుకగా ప్రార్థన చేసే అనుభవం ఉన్నదా? ఏమంటే ఈరోజు గట్టిగా ప్రార్థన చేస్తే 2 రోజులు మళ్ళా బెడ్ రెస్ట్. కానీ యేసయ్య జీవితంలో ప్రార్థన అనేది వాడుకగా ఉన్నది, బోధించడం అనేది వాడుకగా ఉన్నది. పౌలు జీవితంలో ఆయన గురించి ప్రకటించడం అనేది వాడుకగా ఉన్నది. ప్రియమైనవారా, ఇంకా అలా భక్తుల జీవితంలో అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేసేవాడంటే బలిపీఠం కట్టి దేవునికి ఏం చేసేవాడండి ప్రార్థన చేయడం అనేది ఆయన జీవితంలో ఒక వాడుక. ఎక్కడికి వెళ్తే అక్కడ, ఇక్కడ దీశాపై కూడా ఇంకో చోటుకి వెళ్ళంటే అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఏం చేసేవాడంటే బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. అది ఆయన జీవితంలో వాడుకైపోయింది. ప్రియమంది ఉన్నారు. అలాగే దానియేలు జీవితంలో రోజుకి 3 ప్రార్థన చేయడం అనేది వాడుకగా ఉన్నది. మనమైతే రోజుకి 3 సార్లు చక్కగా ఏమంటే భోజనం చేయడం వాడుక. కానీ దానియేలు జీవితంలో మాత్రము 3 ప్రార్థన చేయడం అనేది వాడుకగా ఉన్నది. దావీదు జీవితంలో రోజుకి లేక దినమునకు 7 సార్లు దేవుని స్తుతించడం అనేది వాడుకగా ఉన్నది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏది వాడుకగా ఉన్నది? ఆధ్యాత్మికమైన సంగతులు ఏమైనా నీ జీవితంలో వాడుకగా ఉన్నవా? లేక లోక సంబంధమైనవి, దేవునికి విరోధమైనవి నువ్వు వాడుక చేసుకుంటున్నావా? క్రియలు, పనులు, ఆత్మ సంబంధమైన క్రియలు ఏమన్నా నీ జీవితంలో వాడుకగా ఉన్నవా? లేక లోక సంబంధమైనవి, దేవునికి విరోధమైన పనులు వాడుకగా నీ జీవితంలో చేసుకుంటున్నావా? ఈ దినాన్ని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు.
యేసయ్య జీవితంలో ప్రార్థన అనేది వాడుకగా ఉన్నది, బోధించడం అనేది వాడుకగా ఉన్నది. ఆయన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేయడం అనేది వాడుకగా ఉన్నది. ఈ రోజున నీ జీవితంలో అట్టి అనుభవం కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, ప్రియమైన విమర్శించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. ఆయన జీవితంలో ప్రార్థన ప్రకటించడం, బోధించడం వాడుకగా ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటివి ఆత్మ సంబంధమైన విషయాలు వాడుకగా నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలి. అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు దయచేయను గాక.